కానీ నేననేదేమంటే మనమేదో మంచి పని చేయాలనుకుంటున్నావని ఎవ్వరూ అనుకోరు. మన కథ ఇడిచిపెట్టో. ఇప్పుడు నిర్మల గారికి తెలీదా అల్లుడింట్లో అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ వచ్చుంటే చిన్నతనంగా ఉంటాదని? పెద్దవారు తనకి తెలీదా ఏమి తన గురించి జనాలు ఏమనుకుంటారో ఏమో అని? మీరేమో మనవాళ్ళని పిలిస్తే వాళ్ళేమో మొహమటానికి ఒప్పుకున్నారు. సార్ అందుకే మేము రామని చెప్పాం. మేము వెళ్ళిపోతాం సార్. అమ్మా మనం వెళ్దాం పదా. ఆగమ్మా, మీరెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. అయినా మీరేం పరా ఇంటికి రాలేదు, మీ అక్కయ్య గారింటికి వచ్చారు. కష్టంలో ఉన్నప్పుడు అయిన వాళ్ళ ఇంటికి కాకుండా ఎక్కడికి వెళ్తారు? అన్నా, నువ్వు వాళ్ళ మంచి గురించే ఆలోచిస్తుండావు. నేను వాళ్ళ పరువు గురించి ఆలోచిస్తుండాను. ఏదో చుట్టపు చూపుగా అప్పుడప్పుడు వచ్చినారా పోయినారా అంటే అది మర్యాద. మంద మొత్తం వచ్చి ఇక్కడే ఉంటే చూసే జనాల నోళ్లు ఊరికే ఉంటాయా? ఓయమ్మ, నిన్నటిదాకా ఆటో తోలుకునే కుటుంబం పెద్ద సంబంధం కుదిరినదని పోయి వాళ్ళింట్లో పడినారందరూ. వాళ్ళని తినేస్తా ఉండారో వాళ్ళని మింగేస్తా ఉండారో అని అనుకోరా? వాళ్ళకది ఎంత చెడ్డ పేరన్నా అది దానేను చెప్తా ఉండేది. పాపం వాళ్ళుంటే మనింటికొచ్చిన నష్టమేమీ లేదు. నువ్వు ఉండమన్నా ఉండేదానికి. వాళ్ళకైనా కాస్త మానం మర్యాద ఉంటాది కదా. ఒకరి గురించి మనకెందుకు? ఇప్పుడు ఆవిడకి ఏమైనా ప్రమాదం జరుగుతుంటే ఆ మాట్లాడుకునే నలుగురు వచ్చి ఆవిడ్ని కాపాడగలిగేవాళ్ళ? సరే, ఇంట్లో ఆవిడ ఇబ్బందుల్లో ఉంది, ఎవరైనా వచ్చి చూసారా? మాట్లాడే జనాలు ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అవునత్త, ఇప్పుడు ఆ ఇంటికి కొడుకునైనా అల్లుడినైనా నేనే. మరి వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు చూసుకోవాల్సిన బాధ్యత నాకు మాత్రం ఉండదా? జనాలేదో అనుకుంటున్నారని నేనెలా వదిలేస్తాను చెప్పు? పిన్ని గారు చెప్పేది కూడా కరెక్టే కదండి. నలుగురితో మాటలు పడ్డం కంటే అక్కడే ఉండి కష్టపడ్డం మంచిది కదా. చూసినావా ఇంటి కోడలు ఆ పిల్ల ఎంత బాగా ఆలోచిస్తా ఉండాదో?